సింపుల్ పాయింట్ కూడా కదా, నా డైలాగ్ ఒకటే, ఇది బిగ్ బాస్ షో కాదు, ఇది ఒక రికమెండేషన్ షో. మీకు మంచిగా రికమెండేషన్ ఉంటే, పొలిటికల్ బ్యాకప్ ఉన్నా ఆర్ ఫైనాన్షియల్ బ్యాకప్ ఉన్నా చాలు, మీరు నచ్చినట్టు బయటికి వెళ్తారు, మీరు నచ్చినట్టు లోపలికి వెళ్తారు. అది నో మోర్ ఏ బిగ్ బాస్ షో, నో మోర్ ఏ బిగ్ బాస్ హౌస్. ఇట్స్ ఎ పిక్నిక్, ఇట్స్ ఎ హాస్టల్, ఇట్స్ ఎ హోటల్. ఏం రా ఫ్రస్ట్రేట్ అవుతున్నా అంటే, అన్ఫేరా ఫెయిరా అవన్నీ పక్కన పెడితే, శ్రీజాని కాసేపు పక్కన పెడితే, ఓకే ఫస్ట్ శ్రీజ పాయింట్ చెప్పేసి అసలు పాయింట్ గురించి మాట్లాడతా. జాగ్రత్తగా వినండి. మీకు అలా అనిపిస్తేనే లైక్ చేయండి, లేదా డిస్లైక్ చేసేయండి. ఓకే, సబ్స్క్రైబ్ కూడా వద్దు. ఇప్పుడు శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది. అది ఈరోజు నైట్ ప్రోమోలో చూపిస్తారో రేపు మార్నింగ్ ప్రోమోలో చూపిస్తారో నాకు తెలియదు, కానీ శ్రీజ అయితే ఎలిమినేట్ అయిపోయింది. శ్రీజ అయితే హౌస్లో లేదు, ఒక ప్రక్రియ పెట్టేసి పంపించారు పాపని, హోటల్కి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఏవి ఎదురా అంటే, ఆ అమ్మాయి కంగారు పడకండి, అమ్మాయి ఏవి సాటర్డేయో సండే వేసి పంపించేస్తారు. కథం టాటా బై బై. ఇది శ్రీజ ప్రాసెస్. మళ్ళీ వద్దాం శ్రీజ ప్రాసెస్ గురించి కాసేపు, పక్కన పెట్టండి అమ్మాయిని. నేనేమంటాను అంటే, అసలు శ్రీజ ప్రాసెస్ అని మనం అసలు దొంగను మర్చిపోతున్నాం. ఇప్పుడు భరణి గారికి మీరు హౌస్లోకి తీసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా బిగ్ బాస్. ఎందుకు దానికోసం ఒక ప్రక్రియ సెట్ చేసి, ఒక 5 గొర్రెలు చేసి, ఆ 5 ఒక పెద్ద మెగా గొర్రెని చేసి, ఆమెను మళ్ళీ ఇంకోసారి హ్యూమిలేట్ చేసి, ఎందుకు ఇది? నా క్వశ్చన్ 1 by 1 బుల్లెట్ పట్టా అడుగుతాను. ఒక చెప్పండి. భరణి గారు నా ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అయిపోయారు. సో ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళకిను నార్మల్ ఒక డొకాడియా ప్రాసెస్ ద్వారా ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళకి డిఫరెన్స్ ఉందా? ఉంటుంది కదా. సో భరణి గారు ఈ 6 మంది వచ్చిన దాంట్లో ఈయన ఏ బేసిస్లో ఈయన్ని షార్ట్ లిస్ట్ చేశారు? ఏ బేసిస్లో షార్ట్ లిస్ట్ చేశారా అంటే, ఎవరికైతే ఎక్కువ రికమెండేషన్ వచ్చిందో, ఎవరైతే ఫినాన్షియల్గా గట్టిగా ఎవరైతే ఎక్కడెక్కడి నుంచి కాల్ వెళ్ళాయో మీరు ఆయన తీసేసుకున్నారు. నిజం చెప్పండి, నామినేషన్ పాయింట్ల బేసిస్ మీద తీసుకుంటే భరణి గారి కంటే మనీష్ బాగా చేశాడు. మనీష్ని తీసుకోవాలిగా. అమ్మాయి ప్రియా బాగా చేసింది, ప్రియా తీసుకోవచ్చుగా. ఫ్లోరా అందరూ బాగా చేశారు, ఈయన ఇంకా సేఫ్గా ఆడాడు. సో ఏ బేసిస్లో భరణి గారిని తీసుకున్నారు ఫస్ట్ నాకు అక్కడ మాట్లాడలేను. శ్రీజని పక్కన పెడదాం, మీరు ఈయన ఏ బేసిస్లో తీసుకున్నారు? వీళ్ళు ఓట్లు తక్కువ వచ్చే కదా ఎలిమినేట్ అయ్యాడు. మరి ఏ బేసిస్లో తీసుకున్నారు? అక్కడే బొక్క అయిపోయింది. అక్కడే మనకు ఒక క్లారిఫికేషన్ లేదు. ఏంటంటే, మేము గొర్రెలేం కదా, మా గొర్రెల్ని మీరు గ్రాంటెడ్గా తీసుకొని మా ఎదవ ఎమోషన్స్తో మీరు ఆడుకోండి అంతే, అంతకుమించి ఏమీ లేదు. మేమంతే, మాకు సిగ్గు ఉంటుంది. ఇప్పుడు తిట్టేసుకుంటాం. సీజన్ 9 అయిపోద్ది, సీజన్ 10కి సీజన్ 9కి 6 నెలలు గ్యాప్ వస్తుంది, మర్చిపోతాం. మాకు బుర్ర లేదు కదా, గుజ్జు లేదు కదా, మెమరీ ఉండిపోతుంది. మళ్ళీ అలాగే సిగ్గు లేకుండా చూస్తాం. మమ్మల్ని అలాగే మీరు ఎరుపువులు చేయండి. ఓకే, అక్కడ ఫస్ట్ మళ్ళీ ఎరు ఫ్రూట్స్ చేశారు. దాని తర్వాత వచ్చిన తర్వాత టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఎందుకు పెట్టారు, ఎవరి కోసం పెట్టారు, ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరికి బీజిఎం లేస్తున్నారు, అవన్నీ పక్కన పెడితే ఆ టాస్క్కి మీరు జడ్జిమెంట్ ఇవ్వచ్చు, వెర్డిక్ట్ ఇవ్వచ్చు. ఆ టాస్క్ శ్రీజ విన్ అని ఇవ్వచ్చు. ఇవ్వలే. అసలు ఆ టాస్క్ డిజైన్ చేసిందే భరణి గారిని విన్ చేద్దాం అన్నట్టు పెట్టారు. ఎందుకంటే అక్కడ కంపల్సరీగా అమ్మాయి ఆడాలి కాబట్టి. 3 అబ్బాయిలు వర్సెస్ 2 men 1 woman అంటే ఇంపాసిబుల్. అక్కడ డెమోన్ పవన్ లాంటి బాహుబలి రాక్షసుడు ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలిచారు. అది తీసేసారే, కన్వీనియంట్గా తీసారంటే మీకు నచ్చినట్టు అవ్వలేదనా? తర్వాత 3 టాస్కులు పెట్టారు. నేను ఆ టాస్క్ డిజైన్లు ఇవేం మాట్లాడిన, కానీ నేను ఒకటే చెప్తా. మీరు ఒక పోల్ ఓపెన్ చేశారు, ఆ పోల్ ప్రాసెస్ కూడా రాంగ్. నేను చెప్పాను, ఆ పోల్ అలా పెడితే క్రాస్ ఓటింగ్ పడుతుంది కదరా స్వామి, ఇంకా అందులో ప్రాపర్ జడ్జిమెంట్ ఎలా వస్తుంది? నువ్వు చెయ్యాలంటే వాళ్ళని కూడా ఇందులో పెట్టాలి కదా, అప్పుడు కదా కరెక్ట్గా వస్తుంది. ఇది అసలు కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అది ఎలా అయిందంటే శ్రీజ వర్సెస్ హౌస్ మేట్స్లో అయింది కదా, ఎందుకంటే అమ్మాయిలు అందరినీ గెలికేసింది కదా, ఈయనేమో ఆయన సేఫ్గా ఉన్నాడు కదా. సో ఇలాంటి అమ్మాయి ఉంటేనే థ్రెట్ అని చెప్పి ఆ అమ్మాయికి వెయ్యరు కదా. సో ఆ పోల్ గురించి కూడా మాట్లాడదాం. పోల్ గురించి నాకున్న లెజిట్ అప్డేట్ అని చెప్తా చూడండి. ఇప్పుడు హాట్స్టార్ అనేది ఒక అప్లికేషన్, మనం అలాగే ఒక ఐటీ టీం కావాలి, దానికి కొన్ని వెండర్స్ పనిచేస్తాయి. అలాగా వెండర్స్ అంటే ఒక కంపెనీ, ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీలు పనిచేస్తాయి. అందులోనే టెక్ టీంలో ఇచ్చిన అప్డేటే, బ్యాక్ ఎండ్ టీం నుంచి వచ్చిన అప్డేటే, ఆఫ్టర్ ఈ 25.5 hours పోల్ తర్వాత 61% ఓటింగ్ శ్రీజాకు వచ్చిందని. 61%. మరి అక్కడ బట్ వీళ్ళు ఏం చెప్తారా అంటే, లేదు ఈ అమ్మాయికి ఓటింగ్ కూడా తక్కువ వచ్చిందని చెప్తారు. అక్కడ ప్రూఫ్ ఉంటుంది కదా. నేను ఒక విషయంలో రాంగ్ అయ్యి ఉండొచ్చు, బట్ ఆ సినారియో కూడా లేదు. నార్మల్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనుకోండి, 2 డేటాలు ఉంటాయి. ఒకటి హాట్స్టార్ ఓటింగ్, అది ఐటీ టీం వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎవరైతే వెండర్ కింద పనిచేస్తున్నారో హాట్స్టార్కి. బట్ ఇంకొక టీము ఫోన్ కాల్ మెయింటైన్ చేసే డేటాబేస్ వేరేది, దానికి సంబంధం ఉండదు. సో ఇది కలిపి టోటల్లో బాటమ్ 2 తీస్తారు నార్మల్ ఎలిమినేషన్ ప్రాసెస్. ఇక్కడ ఫోన్ కాల్ లేదు కదా, సో ఇక్కడే కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఈ అమ్మాయికి ఎక్కువ వచ్చింది, కానీ మనకు అలా ఏం చెప్తారా అంటే, ఈ అమ్మాయికి ఎక్కడ తక్కువ వచ్చింది,
ఇక్కడ తక్కువ వచ్చింది, అందుకే పంపించేసాం, ఈసారి ఏవి వేయలేదన్నారు కదా, మీ ముఖానికి ఇదికొని తీసుకోండి ఏవి పండగ చేసుకోండి అని చెప్పి శనివారం ఆదివారం ఏవి చేసి మేము ప్రాసెస్ బేస్లో చేసామని చెప్పి చేతులు దులిపించుకుంటారు. అదే వాళ్ళకి తెలుసు అన్ఫేర్గా చేశారు, ఒక పర్సన్ని టీఆర్పీ రేటింగ్ కోసం బలిపశువుని చేశారు, మళ్ళీ ఇంకోసారి గొర్రెని చేసేసారు, మీ కొన్ని రికమెండేషన్స్ ద్వారా ఏ పర్సన్ కావాలనుకుంటున్నారో కన్వీనియంట్గా లోపలికి తెచ్చిస్తారు. ఈవెన్ దో ఆ అద్భుతమైన పర్సన్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయినా కూడా. ఆ పోలు కూడా చూడండి మీరు, ఎందుకు అంత అర్జెంటుగా షుగర్ డాడీస్ లాగా ఒక్కరోజే పెట్టారు పోలు? ఈ రోజు వరకు టాస్క్ జరుగుతుంది కదా, ఈ రోజు వరకు కూడా ఉండాలి కదా పోలు, ఎందుకు? నాకు ఆ లాజిక్ ఇప్పటికీ అర్థం కావట్లే. ఈరోజు మెయిన్ ఎపిసోడ్ అయ్యే వరకు టెలికాస్ట్ అవ్వదు కదా, టెలికాస్ట్ అయ్యే వరకు ఆటలు గేమ్స్ అవుతున్నాయి కదా, పోల్ ఎందుకండి అసలు? ఒకరోజు పెట్టారు, 2 రోజులు కానీ 3 రోజులు కానీ పెట్టాలి కదా, ఎందుకు? అది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. సరే పోల్లో బర్నీ గారికి మీకు ఫేవరబుల్గానే పెట్టుకున్నారు కదా, సెపరేట్గా క్రాస్ ఓటింగ్ వచ్చినట్టు, బట్ ఏదైనా అదైనా కూడా ఒక ప్రాసెస్ పెట్టవచ్చు కదా, 2 రోజులు 3 రోజులు, ఎందుకు ఒకటే పెట్టారు? బర్నీని అసలు ఎందుకు తీసుకున్నారు? మిగిలిన నలుగురిని ఎందుకు తీసుకోలేదు? తర్వాత బర్నీ గారికి బాగాలేనప్పుడు, ఇప్పుడు అయేషాకి బాగాలేనప్పుడు మీరు పంపించారా టేక్ హెల్త్ జాగ్రత్త అని చెప్పి చెన్నైకి. ఇప్పుడు ఈయన పెద్ద ఆయన, ఈయనకి మళ్ళీ తర్వాత ఫిజికల్ టాస్క్లో అయినా కూడా ఇదే వ్యాపారం జరుగుద్ది, ఆయనకి బాగాలేనప్పుడు పంపించవచ్చు కదా. ఈయనేమి ఓట్ల ద్వారా కాకుండా వేరే ప్రాసెస్లో అన్ఫేర్గా ఎలిమినేట్ అయిన పర్సన్ కాదు కదా, మరి ఆయన మళ్ళీ ఎందుకు తెచ్చారు? తెచ్చారు, ఇప్పుడు ఏం చెప్పాలి? అయితే బర్నీని వాడు టాస్క్ లేదా గివప్ ఇచ్చి అనాలి. మీరు బర్నీని ఎందుకు ఆడించలేదు? ఎందుకంటే బర్నీ ఆడిస్తే ఇప్పుడు ఆయన హెల్త్ బాగోలేదు కాబట్టి ఓడిపోతే మీరు అనుకుంటే జరగదు. మిగిలిన 3 టాస్క్లో ఆయన ఆడలేడు, ఆయనకి ఎందుకంటే కొంచెం వీక్గా ఉన్నాడు, అది ఆయన తప్పు కాదు. బట్ చెప్తున్నా, అదే పొజిషన్లో శ్రీజ ఉంటే ఆడేయమంటారు, ఆడి లేకపోతే ఎగ్జిట్ అయిపోంటారు. బట్ ఇక్కడ ఎందుకు స్పెషల్ ప్రివిలేజ్లు వస్తున్నాయి? మీరు అన్ని క్రాస్ చెక్ చేయండి ఫ్రెండ్స్, మీకు క్రాస్ చెక్ చేయండి, మీకు ఆన్సర్లు వచ్చేస్తాయి. ఇక్కడ మ్యాటర్ ఏంద్రా అంటే, శ్రీజ అన్ఫేర్ అయిందా ఫెయిర్ అయిందా పక్కన పెడితే ఒక విషయాన్ని మర్చిపోయాం. వీళ్ళు ఈ ప్రాసెస్ని వాడుకొని చాలామంది కామనర్ల ఎమోషన్ని ఇంకా మనం ఇంకా గ్రాంటెడ్గా గొర్రెల్లో దొరికాం కదా, లిటరల్గా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నందుకు కామనర్స్ని తొక్కేశారు ఫుల్గా. ఆ ముద్ద మందారాలకే మీరు టైటిల్ ఇస్తారు, టైటిల్ ఇచ్చేసి మళ్ళీ ఇదే అదవసరంతా చెప్తారు, ఓట్లు మాకు వచ్చాయి, ఇవి వచ్చాయి, అవి వచ్చాయి అని చెప్పి. చివరికి చూడండి, డెమన్ పవన్ని తొక్కేస్తారు, కళ్యాణ్ పడాలని తొక్కేస్తారు. ఆ దివ్యానికితో ఎలాగో సెలబ్రిటీలాగా అటుపైపు వెళ్ళిపోయింది కాబట్టి ఆ అమ్మాయి ఏదో వరలో అసహ్యం అయిపోతుంది. అంతకుమించి ఏమీ లేదు, ముద్ద మందారం విల్ విన్. తర్వాత సెకండ్ ప్లేస్ ఇమాన్యుయల్, అది అంతకుమించి ఏమీ ఉండదు. బర్నీ మైన్ కూడా తర్వాత టీఆర్పీ స్టంట్లో ఏదో వారంలో లేపేస్తారు, నాన్న వెళ్ళిపోయాడు, నాన్నకు బాగోలేదని చెప్పి. అదే ఇప్పుడు పంపించవచ్చు కదా, ఇప్పుడు పంపించరు, ఎందుకంటే ఇప్పుడు పంపిస్తే ఇంత సెన్సేషన్ అవ్వదు కదా. ఇప్పుడు ఒక ఈ వీకెండ్ సెన్సేషన్ వస్తుంది శ్రీజాది, ఈ వారం వాడుకుంటారు, ఇంకో 2 వారాలపైకి ఒక సెన్సేషన్ కావాలి కదా. మేబీ ఆ రికమెండేషన్ ఏంటంటే ఫ్యామిలీ వీక్కి ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదా ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత ఆయన షోల్డర్ బాగోలేదు, ఇది బాగోలేదు, సారీ అని చెప్పేసరికి మన ఎమోషన్లు మళ్ళీ వచ్చేస్తాయి మాట, లూజ్ మోషన్స్ లాగా మన ఎమోషన్స్, అప్పుడు ఆయన్ని పంపించేస్తారు. అంతే, ఇదంతా మన ఎమోషన్స్తో ఆడుకోవడం. ఇంకా శ్రీజాని అంటారా, ఇంకా బ్యాడ్ లక్, ఆమెని దారుణంగా బలిపశు చేస్తారబ్బా. ఇంతకుముందు ఒక రకంగా బలిపశు చేశారు, ఇప్పుడు ఇంకో రకంగా బలిపశు చేశారు. ఇప్పుడు మనల్ని అడిగితే లాస్ట్ టైం లాజిక్స్ లేవు, ఈసారి మనకి లాజిక్స్తో కొట్టడం కోసం అని చెప్పే మీరు అడిగారు. ఓట్స్ ద్వారా పంపలేదని, ఇప్పుడు ఓట్స్ ద్వారా పోయింది, గేములు పెట్టాం గేముల ద్వారా పోయింది, ఏవి వేయలేదన్నారు మీ ముఖానికి ఏవి. సో మీరు మాట్లాడకండి, నోరు మూసుకొని ఉండండి, దిస్ ఈజ్ మొనోపోలీ, నో మోర్ క్వశ్చన్స్ అని వాళ్ళు తీరు. ఇంక మీ ఇష్టం అబ్బా, నాకైతే అసలు నచ్చట్లేదు ఈ సీజన్లో. మరి అంటే తెలిసిపోతుంది వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు. ముద్ద మందారం డైరెక్షన్ నాకు అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు నాకేం వస్తుంది కోపం, నాకు ఎందుకు పర్సనల్గా ఉంటుంది. ఒక బిగ్ బాస్ రియాలిటీ షో అనేది రియాలిటీ షోలో నడవకుండా ఓన్లీ సీరియల్ యాక్టర్స్కి ఒకలాగా, పొలిటికల్ సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఒకలాగా, వాళ్ళని మించి ఇచ్చేటట్టు ప్రాసెస్ ప్యాటర్న్ పెట్టి మిగిలిన కామనల్ని ఎమోషనల్ని బలిపశువులు చేసేసి ఇంత దారుణంగా నీచంగా ఇలా చేస్తే షో ఎందుకు చూడాలనిపిస్తుంది? ఏమో ఫ్రెండ్స్, నాకైతే అలా అనిపించింది. మీకు ఎంతమంది అలా అసహనం అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదే. అండ్ శ్రీజ ఫ్యాన్స్ మీరు కూడా ఇంకా మీ టైము వేస్ట్ చేసుకోవద్దు, మీ ఏవి ఎగ్జాస్ట్ అవ్వకండి, ఇంకా జరగదు, ఇంకా అవ్వదు. హ్యాపీగా మీ పర్సనల్ లైఫ్ కూడా త్యాగం చేసుకున్నారు, సెట్ అయిపోయింది. దిస్ ఇస్ జస్ట్ ఏ షో, ఇంకా వదిలేసేయండి. ఇంకా మళ్ళీ రీఎంట్రీ ఇవన్నీ వేస్ట్. మళ్ళీ మీకు ఒకటి చెప్తున్నా, మీరు మళ్ళీ గోల పెట్టి రీఎంట్రీ అన్నా, మళ్ళీ ఏదో అందరూ మళ్ళీ కష్టపడి చేసినా మళ్ళీ రీఎంట్రీ అని తీసుకొని మళ్ళీ ఏదో ఒక డొకాటియా ప్రాసెస్లో పంపించేస్తారు. ఆమెనైతే విన్నర్ కాదు కదా, టాప్ 5లో కూడా ఉంచాలనుకుంటే ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ అన్ఫెయిల్ జరగదు. సో మీరు కూడా ఇంకా ఆవేశపడకండి, వదిలేయండి. మీరు జస్ట్ బలిపశువులు అయిపోయారని చెప్పి ఒక 2-3 నిమిషాలు బాధపడి వదిలేయండి.
అదే నేను ఇచ్చే నా సజెషన్. ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది అది. అంతకుమించి చేయలేదు. ఇప్పుడు నేను చేసిన తర్వాత నాకేం మిగిలింది? శ్రీజ పిఆర్ అనే కదా మిగులుతుంది. అంతకుమించి ఏం ఉండదు. ఇప్పుడు డెమన్ పవన్ గురించి మాట్లాడితే ఏమవుతుంది? డెమన్ పవన్ పిఆర్ అనే మిగులుతుంది. వదిలేయాలి. నీచుల కామెంట్లు, నీచుల ఒపీనియన్లు వదిలేసి మీ పర్సనల్ పనుల మీద ఫోకస్ చేయండి. అంతకుమించి నేను ఇంకా నేను ఫ్రీగా సజెషన్ ఇవ్వను. బట్ ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది? వదిలేసేయండి ఇంకా. సాగు నమస్కారం. ధన్యవాదాలు.